మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 30వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి మనము స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి కొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితిని, నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ దేవుడు నతానియేలు అనే ఒక వ్యక్తితో సంభాషిస్తూ ఉన్నాడు. నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. నేను నిన్ను చూచిన విషయము ఇప్పుడు నీ ముందు నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని నీవు నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని దేవుడు లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద నీవు ఉన్నప్పుడే నేను చూశాను అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, తను ఒక అంజూరపు చెట్టు కింద ఉండుట అది నతానియేలు గారికి తెలుసు, కానీ యేసుక్రీస్తుకి ఎలాగూ తెలుసు అని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నీవు ఎట్లాగైతే చెట్టు కింద ఉన్నావో ఆ విషయం నేను ఎలాగైతే ఎరిగి ఉన్నానో, ఈ విషయాన్ని బట్టి నీవు నమ్ముతూ నన్ను విశ్వసిస్తూ నీవు నమ్మకం కలిగి ఉంటే ఇకపైన ఇంకెన్నో గొప్ప కార్యాలు నీవు చూస్తావు. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలను నీవు కల్లారా చూస్తావు అని దేవుడు ఇక్కడ నతానియేలు గారితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఇప్పుడు నీవు చెట్టు కింద ఉండట నేను చూసి నిన్ను అక్కడే చూశానని చెప్తున్నాను. ఈ చిన్న చిన్న వాటి గురించి కాదు, కానీ నేను చేసేటువంటి గొప్ప కార్యాలు, నేను చేసేటువంటి సువార్త, ముందు రోజుల్లో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నిటిలో చెవిటి వారికి చెవులను ఇచ్చుట, గుడ్డి వారికి చూపునిచ్చుట, నడవలేని వారికి కాళ్ళు చచ్చుబడిపోయి కాళ్ళు నడవటానికి లేని వాళ్ళకి వాటిని స్వస్థపరిచి నడిచేవారిగా చేయుట, దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలను ఉద్దేశించి ఇక్కడ ఈ మాటను చెప్తున్నాడు. వీటికంటే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మహా గొప్ప కార్యాలు నీవు చూస్తావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలను నీవు నాతో పాటు కూడా చూస్తావని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఫిలిప్పు అనే ఒక వ్యక్తి నతానియేలును కనుగొని, ఈ ఫిలిప్పు అనే వ్యక్తి నతానియేలును కనుగొని ఆయన ఈ మాటను చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని. మన పూర్వకాలము ఉన్నటువంటి ప్రవక్తలు, మన ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, ఆయన త్వరలో ఒక రక్షకుడు రాబోతున్నాడు, మనలందరినీ రక్షించుటకు ఒక రక్షకుడు రాబోతున్నాడని ప్రవక్తలు రాసినటువంటి ఆ మాటలు ఇక్కడ ఆయన కల్లారా నెరవేరుట చూశాడు. చూసి నేను కనుగొంటిని, ఆయనే ఈ యేసు అని ఇక్కడ ఫిలిప్పు నతానియేలు గారితో చెప్తూ సంభాషిస్తూ ఉన్నాడు. అయితే ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని నతానియేలు గారితో చెప్పాను. ఆయన నజరేయుడైన యేసు, మనలందరినీ రక్షించుటకు వచ్చినటువంటి రక్షకుడు అని ఇక్కడ వారిద్దరు సంభాషణ చేసుకుంటున్నప్పుడు ఈ నతానియేలు గారు దేవుడి యొద్దకు వస్తున్నప్పుడు దేవుడు ఆ మాటను చెప్తున్నాడు. నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి తిని. అయితే ఈ మాటను మనము పలుకుతున్నప్పుడు దేవుడు యోబు గారితో ఒక మాటను పలుకుతున్నాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. సమస్తము ఎరిగినటువంటి దేవుడికి మనం ఏం చేస్తున్నామో, మనం ఏమి ఆలోచిస్తున్నామో, మన చూపులు ఏమి చూస్తున్నాయో సమస్తము దేవుడికి తెలుసు. కాబట్టి
ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఎలాగైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటామో అట్టి కృపను మనము పొందుకొని ఉంటామో, దేవుని యందు మనం నమ్మకంగా ఎలాగైతే జీవిస్తూ ఉంటామో అటువంటి మనకు దేవుడు ముందు ముందు రోజుల్లో ఇప్పుడున్నటువంటి మన జీవితాలు మనకు ఇష్టం లేకపోయినా మనం బ్రతుకుతూ ఉన్నాం. మన జీవితాలను మనము ఇంకా అభివృద్ధి పరుచుకోవాలని మనము రోజువారీ ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మలను నేను ఎప్పుడో ఎరిగి ఉన్నాను. మీకు కావలసినటువంటి కృపలను, మీకు కావలసినటువంటి వరాలను, మీకు కావలసినటువంటి యోగ్యతను, మీకు కావలసినటువంటి జ్ఞానమును నేను మీకు ప్రసాదిస్తాను. అటువంటి వాటిని మీరు ఇకపైన మరెన్నో గొప్ప కార్యాలుగా మీకు నేను చేస్తూ ఉంటుంటే మీరు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటూ ఉంటారు. దేవుడు ఆ మాటను ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేవుని యందు నమ్మకం ఉంచితే ఆయన చేసేటువంటి, మన జీవితాల్లో చేసేటువంటి గొప్ప కార్యాలను మనము కళ్ళారా చూస్తాము. ఆయన యందు విశ్వాసము ఉంచినప్పుడు మనము ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను మనము కనుగొని వాటిని మనం చూస్తామని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప మాటను చదువుకున్నప్పుడు మనకు ఒక చిన్న గీతము గుర్తుకొస్తూ ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసముతోనే మన పితరులందరూ రాజ్యాలని జయించారు, యుద్ధాలను జయించారు. ఆ విశ్వాసం ఈరోజు మనకందరికీ తెలియజేయుట కొరకు దేవుడు ఏమంటున్నాడంటే, అట్టి విశ్వాసము మీరు కలిగి ఉంటే, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మరియు మీరు గొప్ప కార్యములు, వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఆ రోజు నతానేలు గారితో దేవుడు చెప్పుండొచ్చు, కానీ ఈరోజు ఈ యేసుక్రీస్తు రాజు మినిస్ట్రీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మలను దేవుడు సందర్శిస్తూ ఉన్నాడు. ఈ మాటలను మీకు తెలియజేయాలని ఆయన ఈరోజు ఈ ప్రణాళిక మనలో కలిగించి ఉన్నాడు. మీరు నమ్మకం కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, ఇప్పటి వరకు చూసిన వాటికన్నా రెండింతల గొప్ప కార్యాలని మీ జీవితంలో మీరు చూస్తారని మనకు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఏ పని చేసినా, మనము ఎటువంటి ప్రయాణం చేసినా, మనము ఎటువంటి చదువులు చదువుతూ ఉన్నా, మన జీవితంలో రోజువారీ కూలికి వెళుతూ ఉన్నా, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా ఆ సిద్ధపాటును కలిగి దేవునికి విధేయులుగా ఉండాలని, అట్టి శక్తిని, బలాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని యేసుక్రీస్తు నామంలో మనమందరము వేడుకొనుదుము గాక. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.